సర్టిఫికెట్స్ కోసం కళాశాలకు వచ్చిన విద్యార్థిని ఆమె తల్లిని వీడియో తీస్తూ బెదిరించిన మిమ్స్ సిబ్బంది. తల్లిదండ్రులు వాళ్ళ ఆవేదనని విలేకరి విజయ్ కుమార్ నారమల్లకి చెప్పిన విషయం వాస్తవమే అని విలేకరితో మాట్లాడిన ఆడియో వైరల్ అవుతుంది. ఇప్పటికైనా మిమ్స్ యాజమాన్యం అమ్మాయి సర్టిఫికెట్స్ ఇవ్వాలని, కక్ష సాధింపు మానుకోవాలని, విద్యార్థికి టీటీసీ సీట్ వచ్చిందని, సర్టిఫికెట్స్ ఇస్తేనే ఆమె చదవగలరని, మానవత్వంతో ఒక విద్యార్థి భవిష్యత్తు నాశనం చేయకుండా వెంటనే సర్టిఫికెట్స్ ఇవ్వాలని తల్లిదండ్రులు ప్రాధాయపడుతున్నారు. వరుసగా మంచాలకు సంబంధించి మిమ్స్ కళాశాలపై వార్తలు ప్రచురిస్తున్నాం. వాళ్ళు ఇబ్బంది పెడుతున్న విషయాలు అటు తల్లిదండ్రులు కావచ్చు, లేదా విద్యార్థులను కావచ్చు. చాలా విచిత్రంగా ఈ సంస్థలో మీ పిఆర్ఓలు అడ్మిషన్స్ అయ్యేటప్పుడు ఒక రకంగా మాట్లాడి ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న తర్వాత వాళ్ళని ఎక్కువ ఫీజు, అంటే కమిట్మెంట్ కంటే ఎక్కువ ఫీజు అడిగి మీరు డబ్బులు ఇస్తేనే మరి సర్టిఫికెట్ ఇస్తామనే విషయాన్ని చాలామంది తల్లిదండ్రులు నాకు చెప్పారు. నా వార్తలు చూసి, నా వీడియో చూసి. ఇదే విషయమై శ్రీరాంపూర్కి చెందిన ఒక విద్యార్థిని 2020-2022 మిమ్స్ కళాశాలలో ఇంటర్ విద్య పూర్తి చేసుకొని అనారోగ్యం కారణంగా ఇంతకాలం సర్టిఫికెట్ తీసుకోకుండా ఉండి, సర్టిఫికెట్ కోసం వాళ్ళు వెళ్తే సర్టిఫికెట్స్ ఇవ్వకుండా కేవలం 18,000కే సమ్మాగౌడ్ అనే వ్యక్తి, శ్రీరాంపూర్కు చెందినటువంటి ఈ మిమ్స్ పిఆర్ఓ అడ్మిషన్ చేసే వ్యక్తి, మొదట్లో ఒక మాట, తర్వాత ఒక మాట ఈ వ్యక్తి మాట్లాడుతూ ఉంటాడని చెప్పి చాలామంది చెప్తా ఉన్నారు. సరే, అతని గురించి మనకు అనవసరం. కానీ 18,000కు పేద విద్యార్థులైనటువంటి వీళ్ళ దగ్గరికి అడ్మిషన్ కోసం వెళ్ళి సమ్మగౌడ్ కేవలం 18,000కు మాత్రమే 2 సంవత్సరాల విద్యను కమిట్మెంట్ ఇచ్చి, అట్లాగే బస్ ఫీజు ఫ్రీ అని చెప్పి అడ్మిషన్ చేసుకోవడం జరిగింది. తన ప్రాంతవాసి కావడం కారణంగా ఈ పేద విద్యార్థి తల్లిదండ్రులు సమ్మగౌడ్ మాటలు విని ఎలాంటి ఆధారం లేకుండా పాపని జాయిన్ చేయడం జరిగింది. తీరా ఇప్పుడు వెళితే 32,000 కట్టాలని చెప్పేసి మొదటగా చెప్పడం జరిగింది. దీనికి కారణం ఒకటే ఉంది. మిమ్స్ కళాశాల లోపల ఇంటర్ చేసిన వాళ్ళు తప్పకుండా డిగ్రీ చేయాలని చెప్పేసి ఒక రూల్ వాళ్ళు పెట్టారు. ఎవరైతే వాళ్ళ కళాశాల డిగ్రీ చేయకుండా ఉంటారో వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు వసూలు చేయడం లాంటివి జరుగుతున్నట్టుగా మనకు అక్కడ ఉన్న నివాసకులు చెప్తా ఉన్నారు, మంచాలకు సంబంధించి. ఇక వీళ్ళు డిగ్రీ అక్కడ చదివించలేదు కాబట్టి 32,000 మీరు కట్టాల్సిందనే విషయం చెప్పగా వాళ్ళకు ఆశ్చర్యం కలిగి, మేము మాట్లాడింది 18,000, ఇప్పటికి 10,000 కట్టాము, మీకు కట్టాల్సింది ఒక 8,000 మాత్రమే, 8,000 ఇచ్చేస్తామని చెప్పేసి చెప్పినా కూడా లేదు, మీరు 32,000 కట్టాల్సిందని చెప్పేసి తల్లిదండ్రులను బెదిరించడం జరిగింది. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఆ విద్యార్థిని తల్లిదండ్రులు నన్ను సంప్రదించారు. ఇదే విషయం తెలుసుకుందామని నేను శ్రీనివాస్ రాజుకి ఫోన్ చేయడం జరిగింది. మీరు నిన్న చూశారు, ఫోన్లో నన్నే బెదిరిస్తూ, మీరు తల్లిదండ్రుల మాటలు పట్టుకొని మీరు మా పైన దుష్ప్రచారం చేస్తున్నారు, మీ పైన పోలీస్ కేసు పెడతా, మీ పైన లాయర్ నోటీస్ పంపిస్తా అని చెప్పేసి చాలా రకాలుగా, ఒక విలేకరి అని చూడకుండా, దీంట్లో నేను మాట్లాడింది ఏం లేదు, నేను ప్రచురించిన వార్తలు ఏమాత్రం తప్పిదం లేదు, కేవలం విద్యార్థుల దగ్గర అన్యాయంగా ఫీజులు వసూలు చేస్తున్నారు, ఆ ఒక్క పాప కోసం నేను మాట్లాడితే ఇలా బెదిరించింది. ఇది కొత్త ఏం కాదు. మిమ్స్ కళాశాలకి ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళపైన కేసులు పెట్టడం, పోలీసుల అండతోని వాళ్ళకున్న పరిచయాలు వాడుకొని పోలీస్ స్టేషన్ పిలిపించి వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేయించి, ఇలా పోలీసుల అండదండలతో ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి చేస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని నేను వార్త ప్రచురించడం జరిగింది. చివరికి ఎమ్మెల్యే గారికి కూడా ఒక విన్నపం చేశాను వార్తాపత్రికల ద్వారా, దయచేసి ఆ పేద తల్లిదండ్రులకి ఆ సర్టిఫికేట్ ఇప్పించండి. ప్రస్తుతానికైతే ఇప్పటి వరకు ఎట్లాంటి స్పందన లేదు. అయితే ఈ శ్రీనివాసరాజు అనే వ్యక్తి నాతో మాట్లాడుతూ, మీరంతా కావాలని చేస్తున్నారు విజయ్ కుమార్ గారు, నా తల్లిదండ్రులు మీకు ఏం చెప్పలేదు, మీరు చెప్పకుండా కావాలని మీరు ఏదో మనసులో పెట్టుకుని మా పైన దుష్ప్రచారం చేస్తామని చెప్పేసి అంటున్నారు. పూర్తిగా అవాస్తవం ఇది. ఈ తల్లిదండ్రులు ఎప్పుడైతే కళాశాలకు వెళ్ళి సర్టిఫికేట్స్ కావాలి అన్నారో వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తూ అక్కడ ఉన్నటువంటి క్లర్క్ మొబైల్ తీసుకొని ఈ అమ్మాయిని, అట్లాగే అమ్మాయి తల్లిని, తండ్రిని వీడియో తీసి ఫోటోలు చేయడం జరిగింది. దీనికి అమ్మాయిలను ఫోటోలు తీయద్దు, వీడియోలు తీయద్దనే విషయం వాళ్ళకి తెలియదా? ఆ కళాశాలకు తెలియదా? వీళ్ళ అనుమతి లేకుండా ఫోటోలు ఎలా తీస్తారో, ఎలా వీడియో తీస్తారో? ఈ విషయాన్ని గట్టిగా ప్రశ్నించేందుకు గాను మీకు మేము సర్టిఫికెట్స్ ఇవ్వము, 42,000 కట్టాల్సిందే, మీకు ఎవరైతే మద్దతు ఇస్తున్నారో విలేకరి విజయ్ కుమార్, అతని మీద కేసు పెడతామని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది.
ఆ విషయాన్ని తల్లిదండ్రులు నాకు చెప్పారు. సో వెంటనే దీనిపైన నేను ఎమ్మెల్యే గారికి పత్రిక ద్వారా ఒక విన్నపం చేసిన తల్లిదండ్రుల తరఫున. అంతేకాకుండా ఈ వీడియోలు చేయడం ఏంటి, ఫోటోలు చేయడం ఏంటి, బెదిరింపులు ఏంటి, కేజీ టు పీజీ కళాశాల నడిపిస్తూ ఈ శ్రీనివాసరాజు అనే వ్యక్తి గతంలో కూడా చాలా తప్పిదాలు చేసినట్టుగా ఉంది. నేను ఏ వార్త అయితే నేను వాళ్ళపైన వాళ్ళ అన్యాయాలపైన ప్రచురించానో ఆ వార్త సోషల్ మీడియాలో నేను పోస్ట్ చేసినప్పుడు దాంట్లో కూడా చాలా కామెంట్స్ వస్తున్నాయి. వీళ్ళు ఈ మిమ్స్ వాళ్ళు ఇట్లా అన్యాయంగా ముక్కుపిండి మరీ వసూలు చేస్తా అని చెప్పి చెప్తున్నారు. తల్లిదండ్రులు చెబితేనే ఆ విషయాన్ని నేను అడిగాను. నేను అడిగినందుకు నా పైన బెదిరింపులు, శ్రీనివాసరాజు నీ పైన కేసు పెడతాను, నీ పైన పోలీస్ కేసు పెడతాను చెప్పేసి మనం ఇప్పుడు ఆ తల్లిదండ్రులు వాళ్ళ మదర్తో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడే కాల్ చేద్దాం. మేడం. హలో. మేడం. హలో. మేడం. హలో సార్. నేను విజయ్ మాట్లాడుతున్నాను మేడం. ఒక్కసారి మీరు 2022 కదా అమ్మాయి? అవును సార్, 2022 కరోనా బ్యాచ్. మీ అడ్మిషన్ ఎవరు చేశారు? సమ్మగౌడ్ సార్. అప్పుడు ఏమి కమిట్మెంట్ ఇచ్చారండి? ఫీజు ఏమి ఇవ్వలేదు సార్. వచ్చారు, కాకపోతే మా పరిస్థితి అర్థం చేసుకొని బస్ ఫీజు లేదు, కరోనా టైం కదా సార్. అవును. బస్ ఫీజు లేదు, ఏం బస్ ఫీజు, నో బస్ ఫీజు అనేసి మాట్లాడారు సార్. ప్రతిభ వాళ్ళు వస్తే తెలిసిన సార్ ఉన్నాయి మా సార్ కి. తన మా కాలేజ్ లో ఏమన్నా కూడా ఏమన్నా ఈ సార్ కూడా తెలిసిన కదా, అన్నకు నగరే కదా సార్ అని. సరే అని బస్ ఫీజు, నో బస్ ఫీజు మేడం, 2 years కి 18,000 అని మాట్లాడారు సార్. 18,000 కట్టాలని చెప్పారు. 18. మీరు ఎంత కట్టారండి? సార్ 10,000 కట్టాను సార్. ఫస్ట్ ఎగ్జామ్స్ అప్పుడు 5,000 కట్టాము. సెకండ్ మళ్ళీ హాల్ టికెట్ అంటే మా సార్ వెళ్ళిండు. అది ఒక పొరపాటు సార్. మేము ఆ రిసిప్ట్ తీసుకోలే, వెనకాల సెకండ్ ఇయర్ లో కట్టింది. ఇక కొంచెం బిజీ ఉండే అప్పుడు మా సార్ కొంచెం హెల్త్ బాగాలేదు, అమ్మకు కూడా అంతే కదా హెల్త్ బాగాలేదు. ఇక డాడీ నాకు హాల్ టికెట్ ఇస్తలేరు, ఇవ్వరట, అందరు హాల్ టికెట్ తీసుకున్నారు అంటే సరే అని వెళ్ళి రిసిప్ట్ తీసుకోలేదు సార్. 5,000 కట్టినట్టే చూపిస్తుంది. అయినా కూడా మేము ఇంకా 5 8 కదా సార్. సరే, ఆ 5 మీరు 10,000 కట్టారు, మీరు ఇంకొక 8,000 కట్టాల్సి ఉన్నది. అయినా కూడా 5,000 పే చేస్తున్నాం సార్. మీరు ఎక్స్ట్రా లేదు మా పొరపాటు అని. అది మీరు ఎక్స్ట్రా కట్టింది విషయం. తర్వాత మీ పాపని ఏమైనా డిగ్రీలో జాయిన్ కామని అడిగారా మిమ్మల్ని? డిగ్రీలో జాయిన్ కామని మళ్ళీ డిగ్రీ అప్పుడు వచ్చారు సార్. ఓకే. మేము బీటెక్ చదివిస్తామని ఈసెట్ అప్లై చేస్తాము. నేను ఎంపీసీ సార్, తను ఎంపీసీ కాదు కదా, అది బీటెక్ చేపిస్తాము సార్, మేము చెయ్యలేము అని చెప్పినాం. అయితే ఆమె హెల్త్ కూడా బాగాలేదు. ఇంతకాలం ఇప్పుడు 22 లో అయిపోతే దగ్గర 3 years. 3 years ఎందుకు తీసుకోలేదు మీరు టీసీ? ఎక్కడ సార్ ఆమెకు హెల్త్ బాగాలేదు సార్. మళ్ళీ మా సార్ కి యాక్సిడెంట్ అయింది, తన కాలు చేయి ఫ్రాక్చర్ అయితే ఇంకా కూడా వాపే ఉంటుంది సార్. కావాలంటే చూపిస్తా, ఫోటో అయినా పెడతా. నాకు ఇక ఇంట్రెస్ట్ లేకుండే సార్, వెళ్ళి సర్టిఫికేట్ తీసుకోవాలి. ఇప్పుడు ఆమె ఏం చేస్తాయి, నాకు అంతే ఇక నాకు ఇదే అయిపోయింది సార్. మరి ఈ మధ్య ఎప్పుడు వెళ్ళారు మీరు సర్టిఫికేట్ కోసం? ఈ మధ్య 12th కో 10th కో వెళ్ళారు సార్. ఏదంటే ఇంటర్తో డిఎడ్ అప్లై చేసింది సార్ తను. ఇంకా అమ్మ ఓకే అయింది కదా, నేను చేస్తా అనే ఉద్దేశం కొద్దీ మమ్మీ అన్న కూడా చేసింది, అప్లై చేసింది టీటీసీ చేస్తే హన్మకొండ వెళ్ళి వాళ్ళ డాడీ ఎగ్జామ్ రాయించుకొచ్చిండు. ఎగ్జామ్ అది రిజల్ట్ వచ్చింది సార్. కౌన్సిలింగ్ రమ్మని ఆదిలాబాద్ నుండి మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్ వచ్చింది. డేట్ వెళ్తే మనం ఏమనుకున్నాం అంటే డిగ్రీ చేయించలే కదా, 8,000 కడితే అయిపోద్ది అని మా సార్ వెళ్ళిండు. 15,000 పట్టుకుని వెళ్ళిండు. వెళ్ళి నేను 8,000 కడతా, నాకు సర్టిఫికేట్ కావాలి అనేసి అంటే సరే అని చూసినాడు. 8,000 లేదు, 31 ఉన్నది, మీరు డిగ్రీ సర్టిఫికేట్ ఇచ్చారు అంటే లేదు నేను ఇవ్వలే అనేసి తను లేదు ఇచ్చారు అనేసి మేడం మాట్లాడిందట. సమ్మగడికి ఫోన్ చేసాను, మీరు డిగ్రీ ఇచ్చారు అనేసి అన్నారు. నేను ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేసి మేడం మీరు డిగ్రీ కమిట్మెంట్ ఇచ్చారంటే సార్ మీరు ఇంటర్ అయిపోయిన డిగ్రీ చేయించమని వచ్చిండ్రు, కాకపోతే నేను డిగ్రీ అప్పుడు కూడా మీరు చెప్పలేదు, పాప హెల్త్ బాగాలేదు అనేసి చెప్పినాం. మేము బీటెక్ చేపిస్తా ఉద్దేశం ఉన్నది, లేకపోతే హెల్త్ బాగాలేదు మేము పంపించామని కూడా చెప్పాం సార్. మీరు ఇంటికి 2-3 times వచ్చిండ్రు, రాలేదని కాదు అంటే. లేదు మీరు డిగ్రీ కమిట్మెంట్ ఉన్నది, మీరు డిగ్రీ చదివించలే ఏం చేయించలే కాబట్టి మీరు ఈ ఫీజు ఇంత పడుతుంది 31 కట్టేసి అక్కడ మాట్లాడుకుని వెళ్ళండి అనేసి అన్నారు. వేరే వాళ్ళతో కూడా ఫోన్ చేయించాను సార్, అదే వార్త మాట్లాడింది, అట్లనే చెప్పిండు సార్. సార్ చేశాడు. మీరు నన్ను ఎప్పుడు సంప్రదించారండి? ఒక 3 members తోటి కాల్ చేయించాక మీకు ఫోన్ చేసిన సార్. సార్ ఉన్నారు కదా, సార్ చెప్తాను నేను ఒక చేస్తారు హెల్ప్ చేస్తారు కదా అన్నట్టు
విజయ్ కుమార్ సార్ కి ఫోన్ చేస్తాను మా సార్ తో అంటే సరే ఒకసారి ఉన్నారు నేను కాల్ చేయాలి స్వామి అంటే చెయ్యి అనేసి అన్న వాళ్ళే సరే అని మీకు చేశాను సార్. మీకు చేసి సమస్య అంతా చెప్పేస్తాను. అయితే ఏం లేదు మేడం, మీరు చెప్పిన తర్వాత నేను ఆ శ్రీనివాసరాజుకి ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే ఆయన ఏం చేసిండంటే నన్ను ఉల్టా బెదిరించిండు, మీరు తల్లిదండ్రులు మీకు ఏం చెప్పలేదు, మీరే కావాలని మా సంస్థ మీద చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. సార్ మేము చెప్పండి మీకు ఎట్లా తెలుస్తుంది సార్, మీరేమన్నా కావాలని మా సమస్య ఇప్పుడు ఇంత మంది ఉన్నారు మంచిర్యాలలో, వేరే వేరే ఎక్కడియో న్యూస్ లో వస్తా ఉంటాయి. మా సమస్య మీకు చెప్పుకుంది మీకు ఎట్లా తెలుస్తుంది సార్? నేను అదే విషయం చెప్పినా, అసలు తెలియలేదు కదా, మేము చెప్పుకుంటేనే కదా మీకు తెలిసేది. అవునవును, ఇది సార్ సమస్య నాకు పరిష్కరించండి సార్, నాకు ఏదో ఒక రూపంగా నాకు సర్టిఫికెట్ వచ్చేటట్టు చూడండి సార్, హెల్ప్ చేయండి అనేది నేను మీకు కాల్ చేశాను కదా సార్. అదే మీరు చేసిన తర్వాత వార్త తెస్తే అన్నట్లు సరే చూద్దాంలేండి, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. మళ్ళీ వెళ్ళింది సార్, ఇక మొన్న వెళ్తే ఇక మళ్ళీ అది జరిగింది. అవును, మీరు ఏదో ఫోటోలు వీడియోలు తీసిన అన్నారు, అది అవును సార్. నా వెళ్ళగానే వాళ్ళకి అర్థమైపోయింది ఇక వెళ్ళి అని. సమ్మగౌడ్ సార్ ఉన్నాడు, మేడం ఉన్నది. మేము ఎంటర్ కాగానే పెద్ద డోర్ కార్నే అక్కడ ఫస్ట్ రూమ్ కార్నే ఉన్నారు. వాళ్ళకి అర్థమైపోయింది వీళ్ళు ఈ పేరెంట్స్ అనుకున్నారు, మాట్లాడుకున్నారు. లోపలికి అంటే అక్కడ బ్యాక్ సైడ్ నుండి మేడం నే కలిసింది మా సారు అప్పుడు ఫస్ట్ 12th వెళ్ళినప్పుడు. కానీ 3 వెరిఫికేషన్ వెళ్ళింది సార్ మాకైతే. డిఎడ్ లాస్ట్ ఫేజ్ ఉండే 25th కు 24th కు మేము వెళ్ళినాం. స్పెషాలిటీ ఉన్నది అన్నట్టు, స్పెషాలిటీ అప్లికేషన్ ఉంటే సరే ఈ రోజన్నా వస్తే పెట్టుకుందాంలే మమ్మీ అనేసి వాళ్ళ డాడీ ఉన్న వాళ్ళే సరేనే ముగ్గురం వెళ్ళినాం. ఇక కొంచెం బ్యాంక్ ఉండే వెళ్తే చూసిండ్రు, అటు బ్యాక్ సైడ్ వెళ్ళండి అక్కడ ఉంటది అన్న వాళ్ళు అటు సైడ్ వెళ్తే మీరు ఇంత కట్టాలి అనేసి అన్నారు. మేము అంత కట్టలేదు, 10,000 పే చేసినాం, ఒక 5,000 లేదు అనేసి అన్నారు. సరే ఓకే, మీరు ఎట్లా రాసిండ్రు కమిట్మెంట్ ఉన్నది అంటే లేదు నేను అట్లా ఇయ్యలేదు అనేసి మేము అన్నాం. మీ ఫోన్స్ ఇవ్వండి ఫస్ట్ అన్నాడు. ఫోన్స్ ఎందుకు తీసుకుంటారు అని అంటే సరే మనం ఏం తప్పు చేయలే కదా, ఇచ్చేయమ్మా అనేసి వాళ్ళ డాడీ అన్నాడు. మా సార్ అన్నాడు మనకెందుకు భయం, ఇచ్చేయన్నారు. అక్కడ డిపాజిట్ చేసుకున్న వాళ్ళు మేడం రమ్మంటుంది అన్నారు. లోపలికి వెళ్ళినాం, మేడం క్యాబినెట్కి వెళ్ళిన వాళ్ళు చూసింది. చూసి ఇట్లా కమిట్మెంట్ ఉందన్నారు కదా, మొన్న నేను వచ్చినా కూడా మీరు ఇయ్యలే కదా మేడం, అసలు ఎందుకు అని అంటే లేదు మీరు ఏమేం చేసిండ్రో నాకు తెలుసు, మీరు ఎవరితో ఫోన్ చేయించిండ్రో నాకు తెలుసు, ఎక్కడ పేపర్లు వేసిండ్రో నాకు తెలుసు, నాకు ఫోన్ చేసే వాళ్ళు నాకు చెప్తూనే ఉంటారు, నాకు చెప్పే వాళ్ళు నాకు చెప్తారు కదా, మీకు చేసే వాళ్ళు మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అనేసి అన్న. అట్లా ఇట్లా సార్ సమ్మగౌడ్ సార్ చేసిందని చెప్పిన వాళ్ళు సమ్మగౌడ్ సార్ వచ్చింది పిలిపించిన వాళ్ళే, మీరే వచ్చారు కదా సార్ మరి ఇట్లా అంటే లేదు అన్నది. అంటే కమిట్మెంట్ లేదు, ఇట్లా ఫామ్ తీసుకున్నా మనం అప్లికేషన్ పెట్టినది ఉంటది కదా మనం ఫిల్అప్ చేసింది, సిగ్నేచర్ ఉంది. బ్యాక్ సైడ్ చూసి ఇక్కడ 3 బాక్సెస్ ఉంటాయమ్మా, ఇక్కడ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మళ్ళీ డిగ్రీ కమిట్మెంట్ అని ఉంటది, అట్లా మేము రాసుకుంటాం. అది లేనే లేదు, మీరు డిగ్రీ కమిట్మెంట్ ఇయ్యలే మాకు అంటది. మొన్న అట్లా మాట్లాడింది కదా మేడం, మీరు ఎట్లా లేదని అంటారు, నేను వచ్చిన కదా తీసుకెళ్ళడానికి, మీరు ఎందుకు ఇట్లా చేస్తుండ్రు వార్త వచ్చిన తర్వాత మాట మార్చిండు. మీరు అట్లా న్యూస్ 2 times వేసినాక వాళ్ళు మార్చిండు. లేదు ఇక చూడండి ఎంత క్లారిటీగా రాసిందో, ఎంత క్లారిటీగా ఉన్నదో, ఇక్కడ మేము ఈ బాక్స్ లను మెన్షన్ చేస్తాం అని మాట్లాడుతుంది. మాట్లాడుతుంటే పక్కకి వెళ్ళి వీడియోలు ఇస్తుంది సార్ అతను. అక్కడ రిసెప్షనిస్ట్ గా కూర్చుంటాడు కదా ఒక అతను ఉన్నాడు, ఆయన మేడం మళ్ళీ పేరు తెలియదు సార్, పేరు లేదు, బ్లాక్ గా నల్లగా ఉన్నాడు, కొంచెం కూడా ఉన్నాడు. అటు సైడ్ వెళ్ళి కెమెరా ఆన్ చేసుకుని వీడియోలు తీస్తాడు. అది మా సార్ గమనించండు. మీరు ఏమనుకుంటుండ్రు, సమ్మగాడు మంచిగా చేసిండ్రు, ఫోటోలు వీడియోలు తీస్తుండ్రు, ఏమనుకుంటుండ్రు అసలు మీరు ఏందనుకుంటారు, మీరు ఏం కాలేజ్ ఇది, మాట్లాడింది ఒక విధంగా ఫస్ట్ స్టార్టింగ్ వచ్చి ఇప్పుడు చేసేది ఇట్లున్నది, నీ పాపం నీకే సమ్మగాడు, నువ్వే వచ్చిన ఇంటికి ఎవరు రాలేదు, నేను కూడా లేను, మా మేడమే ఉన్నది, మాట్లాడింది వీళ్ళే, మా పిల్లలు ఉన్నారు, మంచిగా చేసిన గుణపాఠం నాకు నమ్మినందుకు అనేసి మా సార్ అన్నాడు. ఫోటోలు తీసి వీడియోలు తీసి మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, ఏం చేస్తారు మీరు అనేసి అని లేసాను. వెళ్ళండా అనేసి ఇంకా బయటకు వచ్చినాక మీకు ఫోన్ చేసినాం సార్. మళ్ళీ పాప కూడా ఏదో మాట్లాడిందేమో. పాప సార్ మీరే వచ్చిండ్రు కదా, మా 18 కి అన్నారు కదా సార్, మీరు మళ్ళీ ఇట్లా మాట మారుస్తారు అని అంటే అవునమ్మా నేనే వచ్చినా, రాసారు వచ్చిండు, మీరు 2-3 times వచ్చినా, మా మమ్మీ నేనే ఉన్నాము, మా అన్నయ్యలు ఉన్నారు, మీరే మాట్లాడిండ్రు కదా, మళ్ళీ ఇప్పుడు ఎక్కువ అని ఎట్లా అంటారు అనేసి అంటే లేదమ్మా బస్ ఫీజు తప్పుడు, బస్ ఫీజు లేదని రాసింది, నా ఇబ్బంది చెప్తేనే మీరు రాసింది అట్లా, మళ్ళీ ఇప్పుడు బస్ ఫీజు అని ఎట్లా అంటారు సార్ అంటే మేడం ఏం చేసింది సార్, రిజిస్టర్ తీసుకుంది, పెన్ను తీసుకుంది, మొత్తం మెన్షన్ చేసింది, ఇక
మళ్ళీ కొత్తగా అప్పుడు ఫీజు ఉన్నది అని అప్పటి కాకుండా కొత్తగా మళ్ళీ ఫీజు రాసింది. రాసింది సార్, అక్కడ బాక్స్ లలో రాసింది బస్ ఫీజు ఉన్నది, స్కాలర్షిప్ ఇదంతా కలిసి 42,000 కట్టి దర్జాగా 42,000 కట్టి నువ్వు తీసుకెళ్ళు అన్నట్టు పాపని అన్నది. అట్లెట్లా కడతారు మేడం, 2 years నువ్వే చదివినావు అంటే నేనే చదివినా అందువల్ల 42 అట్లా ఎట్లా కడతారు అనేసి అన్న ఫోటోలు తీస్తాను. నువ్వు ఎందుకు ఇట్లా ఫోటో తీస్తున్నావు అంటే నా ఫ్యూచర్ కోసం నేను ఇట్లా అడుగుతున్నా, నువ్వు నా ఫ్యూచర్ అక్కడ పాప అన్నది. ఇట్లా ఎట్లా చేసింది, నాకు సీట్ రాకుండా చేసింది, ఇప్పుడు మీరు నా సర్టిఫికెట్ ఇవ్వకుండా నా ఫ్యూచర్ అనేసి అన్నది. అన్నాళ్ళ వాళ్ళ డాడీ నువ్వు అని మాట్లాడకాదు. ఓకేనమ్మా, నేను మళ్ళీ చేస్తాను. ఓకే సార్. క్లారిటీ వస్తుందా? చూసారు కదా ఇప్పటి వరకు ఏ విద్యార్థిని అయితే ఆ శ్రీరాంపూర్కి సంబంధించి మరి సర్టిఫికెట్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిందో ఆ తల్లిదండ్రుల మాటలు వాళ్ళు చెప్తేనే నేను ఈ విషయాన్ని ప్రశ్నించినందుకు కేసు అది మాట్లాడుతాను. చాలా ఉంది ఇక్కడ. తల్లిదండ్రులు అంటే ఒక అమ్మాయి తల్లి ఫోటోలు వీడియోలు తీయడం చాలా తప్పని చెప్పేసి ఈ విషయం వాళ్ళ కళాశాల తెలీదా? అంతకుముందు కమిట్మెంట్ ఇచ్చినటువంటి 18,000 అది తీసేసి మళ్ళీ కొత్తగా పెన్ను తీసుకొని ప్రిన్సిపాల్ శైలజ గారు చాలా తెలివైన వాళ్ళు, ఒక పెన్ను తీసుకొని మళ్ళీ కొత్తగా ఫీజు రాసి 42,000 ఫీజు రావడం అనేది అది చాలా దారుణం. ఇదందరూ కూడా ప్రజాప్రతినిధులు, మంచాలకు సంబంధించిన వాళ్ళు, విద్యార్థి నాయకులు, అట్లాగే మిగతా మీడియా టీవీ వాళ్ళందరూ కూడా అందరు స్పందించి ఆ అమ్మాయికి సర్టిఫికెట్ వచ్చేలా చేయాలి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. నేను విజయ్ కుమార్. థ్యాంక్ యూ.